గాజాపురం అనే ఊరిలో మోషే, సలోమి అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరికీ దేవుడంటే చాలా భక్తి. ఆయన చేసే అద్భుత కార్యాలను వీరు చాలా పొందుకుని ఉన్నారు. మరి కొంతకాలానికి వీరికి ఒక పండంటి పాప పుడుతుంది. ఆమె పేరు బ్యూలా అని పెట్టుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కుటుంబ ప్రార్థన ఇలా చేసుకుంటూ ఉంటారు. తండ్రి, దేవా, నీవే మా దేవుడవు, రాజువు, రక్షకుడివి నాయనా. మా పనులన్నిట్లో మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించమని దినమెల్లా కాచి కాపాడే దేవుడవైన నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా పనులన్నిట్లో సహాయము దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన ముగించుకొని మోషే చేపల వేటకు బయలుదేరుతాడు. మోషే అలా మెల్లగా నడుచుకుంటూ చేపల వేట కోసమని వెళ్తూ ఉంటాడు. చేపల వేట మార్గంలో ఒక చెట్టు కింద ముసలవ్వ ఏడ్చుకుంటూ బాధగా కూర్చొని ఉంటుంది. అది చూసిన మోషే త్వరగా ఆమె దగ్గరకు వెళ్తాడు. అవ్వా, అవ్వా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏం జరిగిందవ్వా అని మోషే చాలా బాధగా అడుగుతాడు. అది అంతా విన్న ముసలమ్మ ఈ విధంగా అంటుంది. నాయనా, నాకెవరూ లేరు. నేను 2 రోజుల నుంచి ఏమీ తినలేదు నాయనా. చాలా నీరసంగా ఉంది అనే బాధతోనే నేను ఇక్కడ పడుకుని ఏడుస్తున్నాను. నాకు ఎవరూ లేరు నాయనా అని ఆమె ఏడుస్తూ చెప్తుంది. దాంతో మోషే, అవ్వా, అలా అనకు. మనకి ఆ దేవుడు ఉన్నాడు. మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు. ఆయన తప్పక మనలను చూస్తూ ఉంటాడు. మనకు ఏది ఏ సమయంలో కావాలో తప్పక ఆ సమయంలో ఇస్తాడవ్వా. నువ్వు నా తల్లి లాంటి దానివి. నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నేను చూసుకుంటానవ్వా అని అంటాడు మోషే. అలా చెప్పేసి తను చేపల వేటకు వెళ్తాడు. ఆ రోజు చేపల వేట చాలా బాగా సాగుతుంది. పట్టిన చేపలన్నిటినీ బుట్టలో వేసుకొని తను ఎప్పుడు అమ్ముకునే సంతకు బయలుదేరుతాడు. రండి బాబు, రండి, మంచి మంచి చేపలు, తాజా తాజా చేపలు అని అంటూ ఉంటాడు. అక్కడికి ఒక పెద్ద ఆఫీసరు వస్తాడు. బాబు, మా ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి నాకు ఈ చేపలన్నీ కావాలి, ఎంతకిస్తావు అని అంటాడు. బాబు, ఎంతో కొంత తాజా చేపలు తీసుకోండి, 500 రూపాయలు ఇవ్వండి అని అంటాడు. దాంతో ఆ ఆఫీసరు ఓకే, అలాగే అని చెప్పి 500 రూపాయలు తన చేతిలో పెట్టి ఆ చేపలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు చూసినా మోషేకు చాలా సంతోషం కలుగుతుంది. దాంతో సంతోషంగా షాపుకు వెళ్ళి తన ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని ఇంటికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో అవ్వ దగ్గరికి చేరుకుంటాడు. అవ్వా, అవ్వా అంటూ ఆమెను లేపి తన ఇంటికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అవ్వ కూడా చాలా సంతోషంగా తనతో వెళుతుంది. జరిగిన విషయమంతా తన భార్య అయిన సలోమితో చెప్తాడు. విన్న సలోమి, చాలా మంచి పని చేశారండి. మనకు కూడా ఎవరున్నారు పెద్ద దిక్కుగా? ఈ అవ్వని మన ఇంట్లోనే ఉంచుకుందాం, మన తినే దాంట్లోనే కొంచెం పెడదాం, అంతే కదా. రండి, మీకు వేడివేడిగా అన్నం చేసి పెడతాను అని అంటూ అన్నం వండి పెడుతుంది అవ్వకు. అవ్వ కడుపు నిండా అన్నం తింటుంది. ఇది అంతా చూస్తున్న దేవుడికి చాలా సంతోషం కలుగుతుంది. మోషే వాళ్ళని దీవిస్తాడు దేవుడు. ఇలా ఈ కథ జరుగుతుంది.
ఇప్పటి వరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి.